చూసారుగా ఇక్కడ నేను ఇప్పుడు జియాగూడలో ఉన్నాను. సో నేను మా వినాయకుడు టస్కర్ గురించి వచ్చాను. శివాలయము, దీన్ని చోటా కాశీ కూడా అంటారు. సో ఇక్కడ టెంపుల్ మాత్రం మొత్తానికి మునిగిపోయింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి మేము ఇక్కడ మా వినాయకుని టస్కర్ గురించి వచ్చాము. ఇక్కడ టస్కర్ని బుక్ చేయనీకే. సో అక్కడ యాక్చువల్లీ మన ధోబీ ఘాట్ సో యాక్చువల్లీ మేము అక్కడ దుద్బోలి మూసాబోలి దగ్గర నుంచి వస్తూ అక్కడ టస్కర్స్ చూస్తాము. అక్కడ రోడ్ మీద పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి కదా, సో అక్కడ టస్కర్స్ చూస్తాము. సో అక్కడ నచ్చకపోతే అక్కడికి వచ్చాము. ఇక్కడ టస్కర్ ఉందని చెప్తే సో ఇక్కడికి వచ్చే వరకు మొత్తం అంతా జలమయమే. మొత్తం అంతా మూసీ నది మొత్తం రోడ్ పైకి వచ్చేసింది. ఇది జియాగూడ రోడ్ మీకు వస్తుంది. సో ఎక్కడ చూస్తే అక్కడంతా నదీ వాతావరణమే తిలకిస్తుంది ఇక్కడంతా. సో పబ్లిక్ చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు ఇక్కడి నుంచి వెళ్ళడానికి. సో ఇట్లాంటి పరిస్థితి కూడా పబ్లిక్ అనేది ఇదే రోడ్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఈ రోడ్ డైరెక్ట్గా తెలుసుగా పిల్లర్ నెంబర్ 102కి వెళ్తుంది. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది శివాలయము, దీన్ని చోటా కాశీ కూడా అంటారు. సో ఇక్కడ టెంపుల్ మాత్రం మొత్తానికి మునిగిపోయింది మూసీ నదిలో. మొత్తానికి చూడవచ్చు, నీళ్ళు మొత్తం లోపలికి వచ్చేసాయి. మొత్తం మునిగింది టెంపుల్ అంతా. సో ఇక్కడ లింగం ఉంది. ఇక్కడ చాలామంది ఇలాంటి పరిస్థితులు కూడా వచ్చి శివుని దర్శనం చేసుకుంటున్నారు, శివునికి అభిషేకం చేసుకుంటున్నారు. సో ఇది బోర్డు అనమాట మీరు చూస్తుంది. సో ఇలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇంకా హైదరాబాద్లో ఇంకా 2-3 రోజులు ఇదే విధంగా వర్షం కొనసాగి ఉంటే మూసీ నది ఖచ్చితంగా ఇంకెంతో డ్యామేజ్ చేస్తుండే ఇక్కడ. సో ఎటు చూసిన మొత్తం అంతా జలమయమే. కానీ ఇలాంటి వాతావరణంలో ఇక్కడ ఈ సీన్ అనేది చాలా సీనిక్గా అనిపిస్తుంది. ఓదికు చాలా భయంకరంగా కూడా ఉంది. సో అసలు ఇదే పరిస్థితి ఉంటే మాత్రం చాలా కష్టమే. సిబ్బంది ఖచ్చితంగా వార్న్ అయిపోవాలి. ఖచ్చితంగా సిబ్బంది మంచి డిసిషన్ తీసుకోవాలి. ఇలా ఫ్యూచర్లో ఈ విధంగా పరిస్థితి రాకుండా ఉండడానికి సో ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. సో ఇదనమాట పరిస్థితి ఇక్కడ. అటు రోడ్ చూస్తే ఈ విధంగా ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ శివాలయం కూడా ఇట్లా ఈ విధంగా నీళ్ళల్లో మునిగింది అని చూడవచ్చు. సో యాక్చువల్లీ ఇలాంటి పరిస్థితి అప్పుడు 1940sలో వచ్చింది. ఇలానే భారీ వర్షాల కారణంగా మూసీ నది పొంగి మొత్తం అక్కడ CBS, JBS, గౌలీ కూడా మొత్తం అక్కడ కంప్లీట్ ప్రాంతంలో మొత్తం వాటర్ చేసినాయి. అక్కడనే కాదు, ఎక్కడెక్కడైతే మూసీ నది ఇట్లా ఈ విధంగా పురాణ పోలు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ మొత్తం అంతా చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది. సో ఇదనమాట, ఇలాంటి పరిస్థితి నెలకొంది జియాగూడ రోడ్లో. ఆడ బండని చూసినావా టస్కర్ ఆడ?